నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను కీర్తి ముందుగా ముఖ్యాంశాలు ప్రతిపక్షాల వ్యవహార శైలిపై మండిపడ్డ రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కడ్ విపక్ష నేతలు సభా మర్యాదను విస్మరిస్తున్నారంటూ వ్యాఖ్య రాజ్యసభలో ఆందోళనల మధ్య విపక్షాల వాకౌట్ మణిపూర్ ఘటన నీట్ పేపర్ లీక్ పై చర్చ జరగాలంటూ డిమాండ్ కొత్త ఢిల్లీలో ప్రారంభమైన గ్లోబల్ ఇండియా కృత్రిమ మేధస్సుపై సదస్సు 2 రోజుల సదస్సులో పలు కీలక అంశాలపై చర్చ దేశవ్యాప్తంగా 112 జిల్లాల్లో సంపూర్ణత అభియాన్ సెప్టెంబర్ 30 వరకు కార్యక్రమం కొనసాగుతుందన్న నీతి ఆయోగ్ సీఈఓ టెట్ డిఎస్సి నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం 6 నెలల్లో ప్రక్రియ పూర్తి చేసే దిశగా కార్యాచరణ ఇప్పుడు వార్తలోని వివరాలు చూద్దాం విపక్ష నేతలు సభను కాదు మర్యాదను విడిచి వెళ్లారని ప్రజాస్వామ్యాన్ని అవమానించారని రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కడ్ వ్యాఖ్యానించారు సభలో ప్రతి సభ్యుడికి అవకాశం ఇస్తున్నా వారు రాజ్యాంగ స్ఫూర్తిని కాలరాస్తున్నారన్నారు రాజ్యాంగంపై హేళనగా ప్రవర్తించడం సమంజసం కాదన్నారు రాజ్యాంగం అనేది చేతిలో పుస్తకం కాదని జీవితానికి మార్గదర్శకమని అభివర్ణించారు ప్రతిపక్ష నేతకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ విపక్ష ఎంపీలు నినాదాలు చేస్తూ సభ నుంచి వాకౌట్ చేసిన సందర్భంగా చైర్మన్ జగదీప్ ధన్కడ్ ఈ విధంగా స్పందించారు मैंने चर्चा की और मैंने अनुरोध किया कि प्रतिपक्ष के नेता को बिना बेरोक टोक बोलने का सुअवसर दिया आज वो सदन छोड़कर नहीं गए मर्यादा छोड़कर गए आज उन्होंने मुझे पीठ नहीं दिखाई है भारत के संविधान को पीठ दिखाई है आज उन्होंने मेरा अनादर और आपका अनादर नहीं किया है उस शपथ का अनादर किया है जो संविधान के तहत ली है भारत के संविधान की इससे बड़ी अपमानित बात नहीं हो सकती ऐसा कैसे हो सकता है हाउस ऑफ एल्डर्स द अपर हाउस हमें देश का मार्गदर्शन करना है मैं उनके आचरण की भर्त्सना करता हूं देश के 140 करोड़ लोग इसे हाथ होंगे सदन का मतलब రాజ్యసభలో ఈ రోజు విపక్షాలు ఆందోళన బాటపట్టాయి మణిపూర్ ఘటన నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై చర్చ జరగాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేపట్టాయి రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని మోదీ మాట్లాడుతుండగా అభ్యంతరం వ్యక్తం చేస్తూ విపక్షాలు ఆందోళన చేపట్టాయి ప్రతిపక్ష నేతకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ విపక్ష ఎంపీలు నినాదాలు చేశారు వారి ఆందోళన నడుమే మోడీ ప్రసంగం కొనసాగించగా ప్రతిపక్ష ఎంపీలు సభ నుంచి వెళ్లిపోయారు और मैदान छोड़ के भाग जाना यही ఎన్డీఏ పాలనను దేశ ప్రజలు మరోసారి సమర్థించారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై రాజ్యసభలో ఈరోజు ప్రధాని ప్రసంగించారు గత 10 ఏళ్లుగా ఎన్డీఏ ప్రభుత్వం సేవాభావంతో పనిచేస్తుందన్నారు పనిచేసే ప్రభుత్వానికి మద్దతుగా ప్రజలు మూడోసారి అధికారాన్ని కట్టబెట్టారన్నారు కానీ పరాజయానికి సంబంధించి దేశ ప్రజలు నిర్ణయాన్ని కప్పిపుచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తుందని విమర్శించారు 10 ఏళ్లలో దేశ ఆర్థిక వ్యవస్థ పుంజుకుందన్న ప్రధాని త్వరలోనే ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుందని తెలిపారు రాజ్యాంగ భావనను విద్యా సంస్థల్లో చేర్చేందుకు తమ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు 70 माननीय सांसदों ने अपने विचार रखे हैं इस चर्चा को समृद्ध बनाने के लिए राष्ट्रपति महोदय के अभिभाषण को व्याख्यायित करने में आप सभी माननीय सांसदों ने जो योगदान दिया है इसके लिए मैं आप सबका भी आभार व्यक्त करता हूं
आदरणीय सभापति जी, भारत की आज़ादी के इतिहास में हमारी संसदीय लोकतांत्रिक यात्रा में बहुत दशकों के बाद देश की పేపర్ లీక్ వ్యవహారం పెను సమస్యగా మారిందని ప్రధాని నరేంద్ర మోదీ రాజ్యసభలో ఈరోజు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మహమ్మారి కారణంగా యువత కన్న కలలు అడియాసలవుతున్నాయన్నారు. ఈ ఏడాది మేలో జరిగిన నీట్ పరీక్ష పేపర్ లీక్ పై విపక్షాలు పట్టుబట్టిన వేళ ప్రధాని స్పందించారు. ప్రతిభావంతులు పాలిట సరాగతంగా మారుతున్న ఈ రక్కసిని కూకటి వేలతో పేకలించి ఉక్కుపాదం మోపాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. मेरी अपेक्षा थी कि सारे दल दलीय राजनीति से ऊपर उठकर इस पर अपनी बात रखते, लेकिन दुर्भाग्य से इतना संवेदनशील महत्वपूर्ण मुद्दा भी, मेरे देश के नौजवानों के भविष्य के साथ जुड़ा मुद्दा भी इन्होंने राजनीति के भेंट चढ़ा दिया. इससे बड़ा दुर्भाग्य क्या हो सकता है. मैं देश के नौजवानों को आश्वस्त करता हूं कि आपको धोखा देने वालों को ये सरकार छोड़ने वाली नहीं है. मेरे देश के नौजवानों के भविष्य के साथ खिलवाड़ करने वालों को सख्त से सख्त सजा मिले, इसके लिए एक के बाद రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు న్యూఢిల్లీకి చేరుకున్నారు. రేపు ఉదయం 10:15 ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమవుతారు. రాష్ట్రానికి ఆర్థిక సాయం, ఇతర అంశాలపై వివరించనున్నారు. మధ్యాహ్నం అమిత్ షాతో సమావేశానంతరం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ కానున్నారు. పోలవరం, అమరావతి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై నివేదిక ఇవ్వనున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద భూసేకరణ ప్రాజెక్ట్ అమరావతి అని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాజధాని అమరావతిపై శ్వేతపత్రం విడుదల చేశారు. అమరావతి యావత్ రాష్ట్ర ప్రజలందరి రాజధాని అని పునరుద్ఘాటించారు. తెలుగువారంతా అమరావతి నాది అని గర్వంగా చెప్పుకోవాలన్నారు. కొత్తగా ప్రణాళికలు ఏమీ లేవని, పాత వాటినే కొనసాగిస్తూ నిర్మాణం చేస్తామని తెలిపారు. దేశంలోని ప్రముఖ దేవాలయాల పవిత్ర జలం, మట్టి మహిమ అమరావతిలో ఉందన్నారు. అందుకే అమరావతిని ఎవరూ కదిలించలేకపోయాలన్నారు. రాష్ట్రంలో ఎటు చూసినా సమదూరంలో ఉండే ప్రాంతం అమరావతి అని, రాష్ట్ర భవిష్యత్తును ఆకాంక్షించే ఎవరైనా అమరావతిని ఒప్పుకోవాలని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. నమ్మకం రావాలి, మళ్ళీ రాష్ట్రం నిలబడాలి. ఇది ఒక ఎగ్జాంపుల్గా ఇక్కడి నుంచే, ఎక్కడైతే బూడిద చేసిన ఈ ప్రాంతం నుంచే మళ్ళా బంగారు భవిష్యత్తుకి నాందు పలకాలి. అది డెఫినెట్గా జరగాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్, అందుకే ప్రజా రాజధాని అమరావతి ఏ ఒక్కరి రాజధాని కాదు, ఏ ఒక్కరి కోసరం కాదు. అందుకే డే 1 ప్రజా రాజధాని అని పేరు పెట్టాం. ఉపాధి కల్పన, సంపద సృష్టి, పేదరిక నిర్మూలన, 26 జిల్లాల అభివృద్ధికి ఆదాయ వనరు మన అమరావతిగా ఉండాలి. 175 నియోజకవర్గాల యువతకు ఉద్యోగాలు కల్పించే కల్పవల్లి అమరావతిగా ఉండాలి. ప్రతి పంచాయతీ సంక్షేమానికి నిక్షేపం మన ప్రజా రాజధాని. ప్రతి తెలుగు బిడ్డ ప్రపంచంలో ఎక్కడున్నా గర్వపడే విధంగా ఉండాలి. నాది అమరావతిని చెప్పుకునే పరిస్థితి రావాలి. అందుకే డెవలప్ అమరావతి, గ్రో ఏపీ, దానికోసమే ఇప్పుడు ప్రణాళికలు తయారు చేసుకుంటున్నాం. కొత్తగా తయారు చేసేది ఏమీ లేదు. పాతగా తయారు చేసినటువంటి ఏవైతే విజన్ డాక్యుమెంట్ ఉందో, మాస్టర్ ప్లాన్ ఉందో, దాన్ని
పిఠాపురంలో నిర్వహించిన వారాహి సభలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. పిఠాపురం ప్రజలు ఇచ్చిన బలం దేశ రాజకీయాల్లో మాట్లాడుకునేలా చేస్తుందని, ఇంతటి ఘన విజయం అందించిన ప్రజలకు నమస్కరిస్తున్నానంటూ ప్రణమిల్లారు. డొక్కా సీతమ్మ స్ఫూర్తితో కష్టంలో ఉన్న మనిషికి అండగా నిలవాలనుకున్న తనకు ఉప ముఖ్యమంత్రి దాకా తీసుకొచ్చారన్నారు. బాపూజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం కోసమే పంచాయతీరాజ్ శాఖ తీసుకున్నానని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. సెంటర్లో అప్పుడు మన జనసేన అభ్యర్థికి ఓటేయమని మిమ్మల్ని అభ్యర్థించాను. మీరు ఓట్లేసి నిలబెట్టారు. పార్టీ ఉనికిని చాటారు. 2019లో 2024కి మీరిచ్చిన బలం, పిఠాపురం ఇచ్చిన బలం దేశ రాజకీయాల్లోనే మాట్లాడుకునేలా చేసింది. పిఠాపురం ఇచ్చిన బలం, ఒక్కడి విజయం. జనసేన అధ్యక్షుని ఇక్కడ పంపించిన మేము గెలిపించుకుంటాం. ప్రజలు ఒక్క మాట అంటే మీరొక్కరు మీ గెలుపు మా పిఠాపురం మాది బాధ్యతని మీరు తీసుకున్నందుకు నేను కూటమి అభ్యర్థుల అందరి విజయానికి నేను కృషి చేశాను. మీరొక్కరు ఒక్క నియోజకవర్గం ఒక నాయకుడు వెన్నంటి ఉంటే ఈ రోజున 164 స్థానాల్ని కైవసం చేసుకుని కన్నీ వీని ఎరుగని రీతిలో ఇన్ని దశాబ్దాల ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఇంత ఘన విజయం ఎవరూ చూడలేదు. దానికి బీజాలు ఇక్కడి నుంచే పడ్డాయి, పిఠాపురం నుంచే పడ్డాయి. మీరిచ్చింది మామూలు శక్తి కాదు. నేను ఎంత ఉబిళ్ళూరిపోయానో. గెలుపు పిఠాపురంలో కూటమి తరపున జనసేన ఆధిక్యతలో ఉంది. పవన్ కళ్యాణ్ గెలుపు మనకి మెజారిటీ ఇంత ఇంత చెప్తా ఉంటే అనుక్షణం నాకొచ్చి మీకొచ్చి 2 చేతులు ఎత్తి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుకోవాలి మీ అందరికీ. పిఠాపురం నియోజకవర్గం నాగులాపల్లి సూరప్ప చెరువు వేసవి స్టోరేజ్ ట్యాంక్ను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరిశీలించారు. నాబార్డ్ నిధులతో 22 ఎకరాల్లో నిర్మించిన ఈ ట్యాంక్ ద్వారా కొత్తపల్లి మండలం పరిధిలోని 54 గ్రామాలకు అందిస్తుందని అధికారులు పవన్ కళ్యాణ్కు వివరించారు. ఉప్పాడ తీర ప్రాంతం సందర్శనకు వెళ్తూ మార్గ మధ్యలో సూరప్ప చెరువును ఉప ముఖ్యమంత్రి పరిశీలించారు. ఉప్పాడ తీర ప్రాంతంలో సముద్రపు కోతకు గురైన ప్రాంతాన్ని పరిశీలనలో భాగంగా ఆయా ప్రాంతాల ప్రజలను పలకరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఉప్పాడ చేరుకొని ఉప్పాడ సముద్రపు కోతకు సంబంధించి ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ పరిశీలించారు. ఈ సందర్భంగా మద్రాసు ఐఐటి నుంచి వచ్చిన ప్రత్యేక నిపుణుల బృందం సముద్రపు కోతకు గల కారణాలు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు వివరించారు. ఉప ముఖ్యమంత్రి పర్యటనపై కూటమి నేతలు, మత్స్యకారులు హర్షం వ్యక్తం చేశారు. ఉన్నప్పుడు డిజాస్టర్ మేనేజ్మెంట్ తో ఇరిగేషన్ వాళ్ళు వీళ్ళందరితో మీటింగ్ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు పెట్టడం జరిగింది. ప్రభుత్వం పోయింది. ఇప్పుడు ఏదైతే ఫ్రెష్ గా దీని మీద దృష్టి మరి పవన్ కళ్యాణ్ గారు పెట్టడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది శాశ్వత పరిష్కారం అవుతుంది, కానీ కొంత సమయం పడుతుంది. ఫండింగ్ కూడా దగ్గర 500-600 కోట్లు అవుతుంది, నా లెక్కల పైన అవుద్ది. ఇక్కడ నుంచి తుని పెనుమాలపురం వరకు చేయాలంటే సుమారు 700 నుంచి 1000 కోట్లు ఉంటాయి. ఈ ఫండింగ్ కేంద్ర ప్రభుత్వంతో సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఈ ఫండింగ్ తీసుకొచ్చి శాశ్వతంగా మత్స్యకార గ్రామాలు ఉప్పాడ, అమీనాబాదు, అలాగే మూలపేట, కోనపాపేట, పెనుమాలపురం ఇటు లైట్ హౌస్ దగ్గర నుంచి చేయవలసిన బాధ్యత ఉంది. దీంట్లో ఒక టెక్నికల్ ఇష్యూ ఉంది. ఈ కాకినాడ పోర్ట్ లో స్పర్రర్స్ కట్టడం వలన ఆ ఫోర్స్ తోటి ఇటు డైవర్ట్ అయ్యి ఇది జరుగుతుంది. దీని మీద కూడా మాట్లాడతాం. కోత దగ్గర 10 శాతం అలా కూర్చొచ్చేస్తుంది, గంగా అలా కూర్చొచ్చేస్తుంది. అది ఇరికేట్ లేదంటే ఒక 55 శాతం ఉంది నాకు ఎక్కి. అక్కడ బట్టికే అప్పుడైతే చాలా దూరం ఉంది గంగా. మొత్తం కిలోమీటర్ ఒక 3 కిలోమీటర్లు ముందుకు వచ్చింది. అక్కడి నుంచి అలా చాలా తరగడం, కట్టలు పెరిగిపోవడం, ఆటకే బంద్ అయిపోవడం ఆ రకంగా జరుగుతుంది. మాకు నష్టం అంటే కొంపలు పడతాయండి. నేను కొంపలు పడతాయి కదా. అది ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. మిఠాయి మా కాలంలో ఎలా ఉండేదంటే అయితే వెళ్ళండి మీ కాలంలోకి.
రొమాన్స్ అనేది మా కాలంలో ఉండేది. పేమెంట్ కూడా ఆ కాలంలో లాగేనా? ఏమండి, డిజిటల్ పేమెంట్ నేర్చుకోండి. కొత్త కాలానిది. ఈజీ, సేఫ్ మరియు ఫాస్ట్. నేనైతే వీరికి డిజిటల్ పేమెంట్ చేయడం నేర్పించాను. మరి మీరు రండి సెల్ఫీ తీసుకుందాం. ఇది మా తరానిది. ఆర్బీఐ చెప్తుంది ఈ డిజిటల్ పేమెంట్ వాడండి, ఇతరులకు నేర్పించండి. వార్తలకు తిరిగి స్వాగతం. రాష్ట్రంలో మళ్లీ ఉచిత ఇసుక విధానం ప్రవేశపెట్టడం శుభపరిణామని గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇకపై ఎవరికి ఇసుక కావాలన్నా సులభంగా అందేలా చూస్తామన్నారు. గత ప్రభుత్వంలో ఎవరికి ఇసుక దక్కలేదని, 40 రంగాల వారు దీనిపై ఆధారపడ్డారనే విషయాన్ని పట్టించుకోలేదన్నారు. వర్షాకాలంలోనూ ఇసుక లభ్యత ఉండేలా చూస్తామని, ఇసుక లోటు రాకుండా చూడాలని లక్ష్యంగా పెట్టుకుంటున్నామన్నారు. ఉచిత ఇసుక పంపిణీకి సంబంధించి విధి విధానాలు తయారు చేస్తున్నామని స్పష్టం చేశారు. ఎవరైనా బ్లాక్ మార్కెట్కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. దాన్ని ఎలా చేయాలనేది ఒక విధి విధానాలన్నీ కూడా తయారు చేసుకుని రమ్మని చెప్పడం జరిగింది. ఇది నిజంగా ఒక శుభపరిణామం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ గత 5 సంవత్సరాలు పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది, భ్రష్టు పట్టిపోయింది. ఆదాయంగా మరి పేదవాళ్ళని దోచుకున్నటువంటి రంగం ఏదైనా ఉందంటే ఈ శాండ్ వల్లే ఇది పెద్ద ఎత్తున జరిగింది. అలాంటి పరిస్థితులు మళ్ళీ రాకుండా ఉండాలి. ప్రతి ఒక్కరికి ఇన్ టైం అవైలబిలిటీ కూడా ఎక్కడ కూడా లేదు అనేది లేకుండా ప్రతి ఒక్కరికి అందించాలి. కన్స్ట్రక్షన్ యాక్టివిటీ నిరంతరాయంగా ఈ రాష్ట్రంలో జరగాలనేది మరి ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. దానికి తగిన విధంగా మరి కొన్ని గైడ్లైన్స్ కూడా మాకు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే అక్కడ రీచ్లో మేము ఉచితంగా వారికి కావాల్సినంత తీసుకుని వెళ్ళొచ్చు. కన్స్ట్రక్షన్ సరిపడా ఎక్స్కవేషన్ కానీ ఇవన్నీ కూడా అక్కడ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ మానిటర్ చేస్తారు. దానికి సంబంధించి జిల్లా అధికారులు దానికి ఎలా చేయాలి ఏంటనేది కూడా వాళ్ళు అక్కడ చూసుకుంటారు. ఎన్జిటి నుంచి కూడా మనకి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి కూడా చాలామంది దీని మీద కంప్లైంట్లు వెళ్ళడం జరిగింది. చాలా రీచెస్ ఆగిపోయినాయి. మరి ఈసీలు ఇవన్నీ కూడా లేనటువంటి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లేవు. ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి, ఇష్యూస్ ఉన్నాయి. అవన్నీ కూడా కొద్దిగా స్టడీ చేయడం కోసం ఈ 10 రోజులు 15 రోజులు ఆలస్యమైంది. దీనికే మేము బాధపడుతూ ఉన్నాం. ఇంక ఇక్కడి నుంచి ఎట్టి పరిస్థితుల్లో కూడా శాండ్ లోటు ఉందనేది లేకుండా చేయాలనేది మేము లక్ష్యంగా పెట్టుకున్నాం. రాష్ట్ర నలుమూలలా కూడా ఈ యాక్టివిటీ జరగాలి. దానికి తగిన విధంగా శాండ్ని పూర్తి స్థాయిలో అవైలబిలిటీలో పెట్టాలి. శివారు ఆయకట్టు వరకు సాగునీరు అందించడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం పురుషోత్తపట్నం పుష్కర ఎత్తిపోతల పథకం ద్వారా ఆయకట్టుకు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ, జ్యోతుల నెహ్రూ, వరువుల సత్యప్రభతో కలిసి సాగునీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 2 లక్షల ఎకరాల ఆయకట్టుకు 3000 క్యూసెక్కుల సామర్థ్యం ఉన్న పురుషోత్తపట్నం ఎత్తిపోతల నుంచి 15 రోజుల ముందుగానే నీటిని విడుదల చేయడం ఆనందంగా ఉందని మంత్రి రామానాయుడు అన్నారు. ప్రతి సంవత్సరం కూడా 3000 టీఎంసీల నీరు వృధాగా సముద్రంలో ఏదైతే కలిసిపోతూ ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ వరద నీరును ఒడిసిపెట్టి పోలవరం ప్రాజెక్టు ద్వారా అటు రాయలసీమ దగ్గర నుండి ఇటు ఉత్తరాంధ్ర వరకు కూడా గోదావరి జలాలు రాష్ట్రమంతా కూడా ప్రవహించేలాగా ఆ పోలవరంని నిర్మాణం చేయాలనేటువంటి ఆలోచనతో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 2014లో ప్రతి సోమవారం కూడా పోలవరం అనే పేజీగా మార్చుకుని మరి ఆయన ఏదైతే 31 సార్లు మరి ఆయన డైరెక్ట్గా పోలవరం ప్రాజెక్ట్ని ఫిజికల్గా విజిట్ చేసి 104 సార్లు మరి ఆయన వర్చువల్ రివ్యూ చేసి 5 సంవత్సరాల్లో 72% పోలవరం ప్రాజెక్ట్ని ఆ రోజు పూర్తి చేసినటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం. ఆ పోలవరంని పూర్తి చేసేటువంటి ప్రక్రియలో 3-4 సంవత్సరాలు పట్టేటువంటి సమయం ఉండడంతో ఆ సమయంలో కూడా గోదావరి వరద నీటిని సద్వినియోగం చేసుకోవాలి. ఒక 1300 కోట్ల రూపాయలు పెట్టి పట్టిసీమను నిర్మాణం చేస్తే దాని ద్వారా 10 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వడం ద్వారా ఒక శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలోని కాద్రి లక్ష్మీ నరసింహస్వామి
ఆలయాన్ని కర్ణాటక రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి KH మునియప్ప దర్శించుకున్నారు. ఆలయ కార్యనిర్వహణాధికారితో పాటు ఆలయ అర్చకులు, రెవెన్యూ, పోలీస్ శాఖ అధికారులు తూర్పు రాజగోపురం వద్ద మంత్రికి స్వాగతం పలికారు. స్వామి అమ్మవార్ల ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం ఆలయ అధికారులు మంత్రికి తీర్థప్రసాదాలు, స్వామి చిత్రపటం, శేషవస్త్రములతో మంత్రి మునియప్పను సన్మానించారు. ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించి టెట్ మెగా డిఎస్సి నిర్వహణపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులకు సమయం ఇవ్వాలని నిర్ణయించింది. త్వరలోనే టెట్ డిఎస్సి పరీక్షల తేదీలను ప్రకటించనుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఈ మొత్తం ప్రక్రియ 6 నెలల్లో పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించాలని మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. టెట్ డిఎస్సీలకు సన్నద్ధమయ్యేందుకు మరింత సమయం కావాలన్న విజ్ఞప్తి మేరకు మంత్రి లోకేష్ విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమీక్షించారు. టెట్కు 90 రోజులు, డిఎస్సీకి 90 రోజులు సమయం ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. కొత్త తేదీలను త్వరలోనే ప్రకటించనున్నట్లు అధికారిక వర్గాలు పేర్కొంటున్నాయి. గన్నవరం మండలం వీరప్పనేనిగూడెం, బాపులపాడు మండలం మల్లపల్లి పారిశ్రామిక వాడల్లో పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి భరత్ మాట్లాడుతూ మల్లపల్లి ఏపీఐఐసిలో సమస్యలు తెలుసుకోవడం జరిగిందన్నారు. గత ప్రభుత్వంలో ఇండస్ట్రియల్ పార్క్లో అభివృద్ధి కనుమరుగైందన్నారు. పారిశ్రామిక వాడ అభివృద్ధి చేస్తేనే యువతకు ఉద్యోగ అవకాశాలు లభించి రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. ఇక్కడ ముఖ్యంగా చిన్న సమస్యలు చెప్పారు. అంటే డ్రైనేజు, లైటింగ్ ఇట్లాంటివి ఏదో చెప్పారు. కొంతమంది మనం అది ఇష్యూస్ ఈవినింగ్స్ పూట సరైన ప్రాబ్లంలే అవన్నీ చెప్పేసా ఇక్కడ జడ్ఎం గారికి, ఈడీ గారికి ఇమీడియట్గా దాని గురించి ప్లాన్ ఆఫ్ యాక్షన్ తీసుకొని సీరియస్గా తీసుకోమన్నా. ఒకటి మేజర్ కన్స్ట్రెంట్ ఏమంటే ఇండస్ట్రీస్ కొత్తగా రావాలంటే బయట దాదాపు 40 లక్షలకు ల్యాండ్ దొరుకుతా ఉంది పర్ ఎకర్. ఇక్కడ 85 lakhs అంటే ఎవరు వస్తారు? సో ఇట్స్ ఎ బిగ్ క్వశ్చన్ మార్క్. సో పోనీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమైనా సూపర్గా డెవలప్ చేశారా అంటే ప్రీవియస్ గవర్నమెంట్ ఏమీ చేయలేదు. సో మనము కొద్దిగా రీజనబుల్గా వర్కౌట్ చేసి ప్లస్ ఇంకోటి ఇది ఏదో రియల్ ఎస్టేట్ అనేది కాకుండా ఒక పద్ధతి ప్రకారం అంటే ఏమైతే డిపిఆర్ ఇచ్చి ఏదైతే ప్రాజెక్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలం పాపిరెడ్డిపల్లి కేజీబీపీ పాఠశాలను రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత ఆకస్మిక తనిఖీ చేశారు. అక్కడ మౌలిక వసతులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో భోజన వసతులపై ఆరా తీశారు. మరుగుదొడ్లు సరిగ్గా లేకపోవడంతో హాస్టల్ వార్డెన్, ప్రిన్సిపల్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. హాస్టల్ ఇన్ఛార్జ్ ఎస్ఓ శాలినీదేవి డబ్బులు వసూలు చేస్తున్నారని విద్యార్థులు తెలపడంతో ఆమెపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని మంత్రి సవిత అధికారులను ఆదేశించారు. పూర్వ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ నేతలతో సమావేశమయ్యారు. తాడేపల్లిలో క్యాంప్ కార్యాలయంలో పార్టీ ముఖ్య నేతలతో రాష్ట్రంలో నెలకొన్న పరిణామాలపై చర్చించారు. కీలక నాయకులు, కార్యకర్తలకు అందుబాటులో ఉండాలని సూచించారు. దేశంలో అభివృద్ధి చెందని ప్రాంతాల్లో పురోగతిని అంచనా వేయడానికి నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో జూలై 1 నుంచి దేశవ్యాప్తంగా సంపూర్ణత అభియాన్ అనే పథకాన్ని అమలు చేస్తున్నట్లు నీతి ఆయోగ్ ముఖ్య కార్యనిర్వహణాధికారి బీవీఆర్ సుబ్రహ్మణ్యం తెలిపారు. దేశవ్యాప్తంగా జిల్లాలో గుర్తించిన 6 సూచీలలో సంతృప్తి సాధించడానికి సంపూర్ణత అభియాన్ను రూపొందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమం జూలై 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు 3 నెలల పాటు కొనసాగుతుందని సీఈఓ వివరించారు. దేశవ్యాప్తంగా అత్యంత అభివృద్ధి చెందని 112 జిల్లాలను త్వరగా మెరుగుపరిచేందుకు 2018లో ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమాల ద్వారా తెలుసుకున్న విషయాల ఆధారంగా 500 బ్లాక్ను కవర్ చేసే ఆస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రాం 2023 జనవరిలో ప్రారంభించారు.
పౌరుల జీవన నాణ్యత ప్రమాణాలను మెరుగుపరచడమే లక్ష్యంగా కార్యక్రమం అమలవుతుందని నీతి ఆయోగ్ సీఈఓ స్పష్టం చేశారు. ఈ నెల 6న ప్రపంచ జినోసిస్ దినోత్సవం. 1885 జూలై 6న లూయి పాస్చర్ పిచ్చికుక్క కాటుకు గురైన ఓ బాలుడికి వేసిన టీకా విజయవంతమైన సందర్భంగా జూలై 6ను ప్రపంచ జినోసిస్ దినోత్సవంగా పరిగణిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పశువైద్య ఆసుపత్రుల్లో కుక్కలకు ఉచితంగా యాంటీ ర్యాబిస్ టీకాలను పశుసంవర్ధక శాఖ అందుబాటులో ఉంచింది. మొత్తం 5,72,000 యాంటీ ర్యాబిస్ టీకాలను ఉచితంగా కుక్కలకు వేయనున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక శాఖ సంచాలకులు డాక్టర్ ఆర్ అమరేంద్ర కుమార్ తెలిపారు. ఉత్తరప్రదేశ్లోని హత్రాస్లో బోలేబాబా సత్సంగ్ కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాట ఘటన దేశంలో పెను విషాదం నింపింది. ఈ దుర్ఘటనలో 121 మంది మృతి చెందగా వీరిలో 6 ఇతర రాష్ట్రాల వారు ఉన్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వెల్లడించారు. 6 మృతుల్లో హర్యానా నుంచి 4, మధ్యప్రదేశ్, రాజస్థాన్ నుంచి ఒక్కొక్కరు ఉన్నట్లు తెలిపారు. ఈ దుర్ఘటనపై విశ్రాంత హైకోర్టు జడ్జితో జ్యుడిషియల్ విచారణ జరుపుతామని ప్రకటించారు. న్యాయ విచారణ కమిటీలో విశ్రాంత అధికారులతో పాటు పోలీసు అధికారులు కూడా భాగంగా ఉంటారని తెలిపారు. ఈ విషాదానికి బాధ్యులను గుర్తించడంతో పాటు ఏదైనా కుట్ర కోణం ఉందా అనే విషయంపై దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు. अपना उपदेश देने के लिए आए थे, उनका कार्यक्रम या उनकी कथा संपन्न हुई तो कथावाचक के मंच से उतरने के बाद जीटी रोड में जैसे उनका काफिला आया था तो उन्हें छूने के लिए जब महिलाओं का एक दल उधर बढ़ा तो उनके पीछे पीछे भीड़ गई और इसी के बाद वे एक दूसरे के ऊपर चढ़ते गए. కొత్త ఢిల్లీలో 2 రోజుల పాటు జరిగే గ్లోబల్ ఇండియా కృత్రిమ మేధ సదస్సు 2024ను కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈరోజు ప్రారంభించారు. రేపటి వరకు నిర్వహించనున్న సమ్మిట్లో కంప్యూటబిలిటీ, ఫౌండేషన్ మోడల్స్, డేటా సెట్స్, అప్లికేషన్ డెవలప్మెంట్, భవిష్యత్ నైపుణ్యాలు, ఆర్థిక అంకురాలు, రక్షిత, విశ్వసనీయ కృత్రిమ మేధ అంశాలపై చర్చ జరగనుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్పై ప్రపంచ దేశాల భాగస్వామ్యంతో కీలక పాత్ర పోషించనుంది. కృత్రిమ మేధ ఉపాధ్యక్షులు శ్రీనివాస్ నారాయణ్ అన్నారు. Keeping in India in mind in whatever important decisions that we are making. I'll start a little bit by why is AI exciting now, and I'll talk a little bit about the ways in which India is leveraging AI, what we have learned, and a little bit about the future. So in the last decade, the entire field has witnessed a huge progress in AI. And in the last 5 years, we've seen a huge progress in our ability to build generally intelligent models. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ కజకిస్తాన్లోని ఆస్తానా చేరుకున్నారు. గురువారం జరగనున్న షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ SCO సమ్మిట్లో ఆయన ప్రధాని నరేంద్ర మోదీ తరపున ప్రాతినిధ్యం వహిస్తూ భారత ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తారు. డాక్టర్ జయశంకర్కు కజకిస్తాన్ ఉప విదేశాంగ మంత్రి ఆలీబేక్ బకాయేవ్ స్వాగతం పలికారు. విదేశాంగ మంత్రి మూరత్ నూర్లేతో జయశంకర్ సమావేశమయ్యారు. ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం, మణిపూర్ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. వరదల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అస్సాంలోని బూలాఘాట్, నగావ్ ప్రాంతాలు పూర్తిగా జలమయమై బూలాఘాట్, కాశీరామ్ ఘాట్ ఉద్యానవనంలో వన్యప్రాణులు ఆ నీటిలో చిక్కుకొని ఉన్నాయి. అస్సాంలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. కాగా మణిపూర్లో ప్రధాన నదులు నీటి మట్టాలు అంతకంతకు పెరుగుతున్నాయి. పరివాహక ప్రాంతాల్లో ఉండే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇంఫాల్, తూర్పు, పశ్చిమ ప్రాంతాలతో పాటు సేనాపతి, తోబాల్, విష్ణుపూర్ జిల్లాల్లో పలు ప్రాంతాలను వరదలు ముంచెత్తుతున్నాయి. రాష్ట్రంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాత పరిసర ప్రాంతాల్లో ఇది కేంద్రీకృతమై ఉంది. ఈ ప్రభావంతో శ్రీకాకుళం, మాన్యం, అల్లూరి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, తిరుపతి, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.